సంబంధాన్ని మరిచి ఆస్తి కోసం విలువలను కూడా పక్కన పెట్టి తోడబుట్టిన సోదరుడిని నడి రోడ్డు మీదకి ఈడ్చి కర్రలతో చితకబాదారు. పరిసర చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని పక్కకు గెంటి నలుగురు అన్నదమ్ములు తమ్ముడిని కింద పడేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. కాళీపట్నం గ్రామానికి చెందిన కౌరు కాళికేశ్వరకు 5 కుమారులు. చిన్న కుమారుడైన కౌరు మణిబాబుకు 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. 5 సెంట్ల స్థలాన్ని ఇచ్చిన అన్నదమ్ముళ్ళు మిగిలిన 5 సెంట్లు ఇవ్వడం లేదని ఇలా అడిగినప్పుడల్లా తమ్ముడిని నలుగురు కలిసి కొడుతున్నారు. బుధవారం దంపతులు ఇద్దరు స్థలాన్ని అడగ్గా తమ్ముడిపై నలుగురు అన్నదమ్ముళ్ళు వారి పిల్లలు విరుచుకుపడ్డారు. రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టారు. కాళీపట్నం అండి. మా నాన్నగారి పేరు మణిబాబు అండి. ఆయనకి 5 అన్నదమ్ములండి. మాకు మా తాతగారు ఇచ్చిన 5 సెంట్లు స్థలం మాత్రం మాకు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా 5 సెంట్లు ఉన్నాయని అడిగినందుకు మా నాన్నగారిని ఇప్పటికి 3 సార్లు మాట్లాడితే కొడుతూనే ఉన్నారండి. ఎప్పుడు అడిగినప్పుడల్లా ఏదో గొడవ. ఇప్పటికి 3 సార్లు వచ్చామని గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆయనే వాళ్ళేనండి. శివనారాయణ గారు, ఆదినారాయణ గారు, దేశీయ ఇంటి పక్క సరోజు కూడా వాళ్ళకి కూడా స్థలం ఇచ్చేటట్టు చేశారండి. శ్రీను, రంగా, మురళి, కోరుకొండండి. వాళ్ళు కూడా వచ్చి కోరుకొండండి. కొంచెం అతి దారుణంగా కొట్టారండి. ఇప్పటికి 3 సార్లు అండి. ఏఎస్సీ గారిని కలిసాము, అందరినీ కలిసామండి. ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. గొడవ కోసం చెప్పని రోజులు లేవు. అందరికీ దండం పెట్టి మరి మాకు ఇలా ఉందండి, మాకు ఈ బాధ అని చెప్పి ఆ ఊళ్ళో ఉండడానికి కూడా భయం వేస్తుందండి. ప్రతిసారి ఏదైనా అడిగేటప్పటికి పక్కన వచ్చేది గొడవ పెట్టించడం ఇలా చేసి మాకు ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నానండి. మా నాన్నగారి చెవులంతా దంత మంచిగా తల మీద కొట్టారు. మా ఊళ్ళో కొన్ని కనీసం ఎవరిని ఏమి అన్నానండి. ఈ స్థలం గొడవల వల్ల మా నాన్న మా అమ్మగారి ప్రాణాలు పోయేటట్టున్నాడు. మమ్మల్ని కొట్టేసి వాళ్ళు కొట్టేసి 2 ఆడపిల్లలు అండి మేము. ఒక తమ్ముడు ఆయన కూడా చంపేద్దామని దొరికితే పొద్దున్న కొట్టడానికి చేస్తారు సార్. ఇది జరిగింది. మరి కానీ
ఆల్రెడీ దారులు సార్ ఇప్పటికి 3 సార్లు చేసి స్థలం అడిగితే పక్కన వాళ్ళు చేతి కొట్టించడం లేదంటే వాళ్ళందరూ కలిసి మన మీదకి వచ్చి దౌర్జన్యంగా నైట్లు తీసుకొట్టించడం చేశారండి. ఇదే హాస్పిటల్లో తల పగిన ఆల్రెడీ అప్పుడే 2 సార్లు అడ్మిట్ అయ్యామండి. ఏసీ మేడం కలిసామండి, డిఎస్సీ సార్లు కలిసి ప్రతి ఒక్కరిని కలిసి ఉన్నామండి. అందరినీ ఎమ్మెల్యే గారితో సహా అందరినీ కలిసి సార్ జరిగింది. అయితే మా అబ్బాయి స్థలం అడుగుతున్నాడంట, వాళ్ళ పెద్దనాలు వచ్చాడంట. వచ్చి తలం 5 సెంట్లు వస్తుంది కదా ఇమ్మని అంటుంటే నేను గోడ కట్టేస్తారా నీకు ఇవ్వను, నేను కొనుక్కున్న తలం నీకు ఎత్తమేంట్రా అనేసి అంటే ఖచ్చితంగా మాటలు ఈ అమ్మని దెంగిచ్చి కట్టుకొస్తున్నాను ఏంట్రా అలాగే ఇలాగే అచ్చంగా సరిగ్గా మొత్తం నలుగురు కూడా దారుణంగా మాట్లాడారండి. మాట్లాడుతూ వచ్చి ఈ అవతల నుండి దడ అవతల నుండి ఇటుక పుంతలకి ఎత్తేసారండి. సట్టకు తగిలేసింది, అమ్మాయికి ఏం గుండెలు తగిలేసింది, ఆ అమ్మాయికి ఆ పిల్లడికి ఏమో పొరుగు తగిలేసిందండి, ఆ అమ్మాయికి ఏమో సట్ట మీద తగిలేసిందండి. అలాగే మేము లోపలికి వచ్చేసి ఉంటే మళ్ళీ లోపలికి రాడ్లు ఇచ్చుకునండి అయ్యండి సెంట్రింగ్ కర్రలు గోడలు ఇచ్చుకుని మొత్తం అందరిని బాధేసి నన్నేమో చరిత్రని పడేసి కొట్టేశారు. అంతే పడిపోయా, నాకు ఏమీ తెలియదు అసలు. గోపెట్టి కొట్టేసి పొద్దుటే సచివాలయం ఇక్కడికి ముద్ర వేద్దామని పిల్లోని తీసుకెళ్దామని రెడీ అయ్యానండి. ఇలాగా తీసుకెళ్దామని ఆడినారానండి, సీనండి, దేశీ అండి, శివనారాయణ అండి, రంగ్ అండి, మొదలయ్యండి.